ముఖ్యమంత్రి నివాసం ఏ రకంగా 22 కింద వచ్చిందంటే అప్పుడు సారీ చెప్పారు ఆయన. ముఖ్యమంత్రి నివాసం కూడా 22A కింద రావడం అనేటువంటిది వెనక కుట్ర ఉంది. చూశారా, మీదే కాదు నాది కూడా దీని కింద పోయిందని ప్రజలను చెప్పుకోవడం కోసం చేర్చారు. తమ యొక్క దుర్మార్గాలను, తమ యొక్క అక్రమాలను, తమ యొక్క అవినీతి కార్యక్రమాలను, తమ యొక్క అధికార దుర్వినియోగ కార్యక్రమాలను సర్దిపుచ్చుకున్నటువంటి కార్యక్రమే తప్ప దీంట్లో మరొకటి లేదు. అందుకే ఈ విషయంపైన ఉన్నత స్థాయి విచారణ జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. దీనిపైన సమగ్రమైనటువంటి వివరాలను కూడా న్యాయమూర్తితో విచారణ జరిపిస్తేనే బయటకు వస్తుంది. ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదు. ఇదేదో ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలకు సంబంధించిన విషయం కాదు. ఇది ఓల్డ్ సిటీకో న్యూ సిటీకో హైటెక్ సిటీకో సంబంధించిన విషయం కాదు. యావత్ తెలంగాణ అంతా కూడా ఎమ్మెల్యే ఇష్టం లేకపోతే 22Aలో పోతుంది. ఎమ్మెల్యే అనుకుంటే 22Aలో పోతుంది. ఎమ్మెల్యే వద్దనుకుంటే 22A నుంచి బయటకు వస్తుంది. అంత దుర్మార్గంగా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యాలతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క విషయంలో అవసరమైతే ఇప్పటికే అన్ని రకాల సహాయ సహకారాలు జిల్లాల వారీగా భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్స్ ఏవైతున్నాయో అవి అందరికీ అందుబాటులో ఉంచుతున్నాం. రైతుల నుంచి మొదలు పెడితే పట్టణ ప్రాంతాలు ఉన్నటువంటి పేదవాడి ఇల్లు వరకు కూడా అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క భూములు కోల్పోయినటువంటి వాళ్లకు సహాయం అందించడం కోసం మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ప్రజలను కూడా కోరుతూ ఉన్నాము. ఎక్కడ మీకు ఏ రకమైనటువంటి సహాయం అవసరం ఉంటే, న్యాయ సహకారం అవసరం ఉంటే భారతీయ జనతా పార్టీ మా యొక్క లీగల్ సెల్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి గత అనేక సంవత్సరాలుగా. ఈ విషయంలో కూడా బీజేపీ లీగల్ సెల్స్ అన్నీ మండల కేంద్రం నుంచి మొదలు పెడితే జిల్లా వరకు కూడా అన్ని రకాలుగా చాలా యాక్టివ్గా మా సెల్స్ ఉన్నాయి. అనేక కోర్టులో ఉన్నటువంటి బార్లలో మా యొక్క కమిటీలు ఎన్నికల్లో మా కార్యకర్తలు గెలిచొచ్చారు, అడ్వకేట్స్. కాబట్టి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరొక ప్రధానమైనటువంటి అంశము, తెలంగాణ ప్రభుత్వము రేషన్ కార్డ్స్ ప్రింట్ చేయడం జరిగింది. ఈ యొక్క రేషన్ కార్డ్స్లో ముఖ్యమంత్రి గారి ఫోటో, సివిల్ సప్లైస్ మినిస్టర్ ఫోటో వేసుకున్నారు. మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇది ప్రధానమంత్రి సంబంధించినటువంటి పేరు మీద ఉన్నటువంటి స్కీమ్. ఇది ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వము ప్రతి పేదవాడికి 5 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం అందించేటువంటి పథకం ఇది. ఆ పథకంలో కూడా తెలంగాణలో కూడా చాలా పెద్ద ఎత్తున పేదవాళ్ళందరికీ బియ్యం అందిస్తున్నాం. అయితే భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి 70% ప్రతి కేజీకి 200 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తే వీళ్ళు 50 రూపాయల వరకు వెళ్ళిస్తారు. కాబట్టి ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తుంది. ఆ మంత్రి అంటాడు సన్న బియ్యం ఇస్తే ఫోటో పెడతామని. మీరు సన్న బియ్యం ఇచ్చిన దానికి సపరేట్ మీరు ఫోటో కార్డు పెట్టుకోండి, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. మీకు ఫండమెంటల్ రైట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాల మీద ముఖ్యమంత్రి ఫోటో వేసుకుంటారా లేకపోతే ఇంకో మంత్రి ఫోటో వేసుకుంటారా, మాకు ఏ రకమైన